అందరి గౌరవ పత్రికా సోదరులకు నమస్కారం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి నిన్న ఏదైతే ఎలక్షన్ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ జరుగుతుందో అక్కడ మొత్తం కూడా ఎన్నికల కోడ్ ఉండడం వలన ఎలాంటి హామీలు ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్గా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ను వైలేట్ చేసిన ముఖ్యమంత్రి గారి మీద ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని సుమోటోగా ఈరోజు కేసు పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. సినిమా కార్మికులందరినీ సినిమా రంగంలో అందరినీ పిలిచి అసలైన సినిమా వాళ్ళకు చూపించండి. నిన్న వాళ్ళే ప్రజలకు సినిమా చూస్తారు, కానీ వాళ్ళకే అబద్ధాలు చెప్పి ఒక సినిమాను చూపించొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, నిన్న మార్నింగ్ వరకు అందరు ప్రొడ్యూసర్లు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకున్నారు. ఇంకొక గంట వరకు అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే లోపల మెసేజ్ పంపి ఈరోజు మీరు అందరూ సీఎం మీటింగ్కి రావాలని చెప్పేసి బలవంతంగా మేడ మీద కత్తి పెట్టించుకపోయారు. నిజంగానే ప్రేమ ఉండి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వినాలే, రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి పోవాలని చెప్పి ప్రేమ ఉంటే ఆ రోజు నిన్న మొత్తం సినిమా షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుందరు మొన్ననే. కానీ సినిమా షూటింగ్లు స్టార్ట్ అయ్యి ఒక అరగంట ముందటనే వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి వస్తావా సస్తావా అని చెప్పేస్తే పాపం భయంగా బిక్కున ఎక్కడ మమ్మల్ని అల్లు అర్జున్ లోపలేసే మమ్మల్ని లోపలి తిరగదు భయంతో నిన్న అందరూ సాయంత్రం అటెండ్ అయింది చూసింది. అలా ఎక్కువ శాతంగా భయంతో వేయరు కాబట్టి ఈరోజు వీళ్ళు అనుకున్న దాంట్లో 10% కన్నా ఎక్కువ రాలేకపోయారు. వచ్చిన వాళ్ళు భయంగా వచ్చింది, భయపడుతూ వచ్చినందుకు నిదర్శనం. అందుకే నిన్న సీఎం గారి మీటింగు అట్టర్ ఫ్లాప్. వచ్చిన కొంతమంది కూడా మెడ మీద కత్తి పెడితే భయానికి వచ్చారు. ఎవరు భక్తిగా రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి రావాలని చెప్పేసి ఎవరు అనుకోలేదు. నేను ముఖ్యమంత్రి గారిని మీద సుమోటో కేసు ఎందుకు పెట్టమంటే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది. నేను మళ్ళీ కూడా ఎలక్షన్ కమిషన్కు మేము రిప్రజెంట్ చేస్తాం. నిన్న 10 కోట్ల రూపాయల వెల్ఫేర్ ఫండ్ ఇస్తామని చెప్పేసి వెంటనే డిపాజిట్ చేస్తా అన్నాడు. హామీ ఇవ్వడమే ఒకటి ఎలక్షన్ వైలెన్స్. ఇమ్మీడియట్గా ఇప్పుడు 10 కోట్ల రూపాయలు నేను చెక్కే పంపించేస్తా అంటే మరి ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది? కామన్ మ్యాన్ ఏమైనా చేస్తే గిట్ట కేసు పెడతారు. ఎలక్షన్ కోడ్ అందరికీ వర్తిస్తాయి కాబట్టి మీరు సుమోటోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నికల ఉల్లంఘన కింద కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో వయలేషన్, టికెట్లు పెంచుకుంటారు ప్రొడ్యూసర్లు. పెంచిన టికెట్కి వెళ్ళి 20% కార్మికుల వెల్ఫేర్ ఇస్తా అని చెప్పిండు. ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. ఇది రెండో ఎన్నికల వయలేషన్. మూడోది, మీ పిల్లలందరికీ ఇప్పుడే ల్యాండ్ చూసుకోండి, 4 ఎకరాల భూమిని ఐడెంటిఫై చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా అన్నారు. ఎన్నికల కోడ్లో అసలు ఆదేశాలు ఇవ్వకూడదు, దాన్ని ఇమ్మీడియట్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇదొక్క మూడో ఎన్నికల వైలెన్స్. నాలుగోది, అందరి సినీ కార్మికులకు కూడా కొత్త ఇల్లు కట్టిస్తా అని చెప్పింది. దానికి కూడా అధికారులకు ఆదేశిస్తున్నాను, ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పడం జరుగుతుంది. అందరికీ హెల్త్ స్కీమ్ వర్తింపజేస్తున్నా అని చెప్పేసి ఇప్పుడే ఆదేశాలు ఇస్తా అని చెప్పడం జరిగింది, ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పేసి. ఇంకొకటి, ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ అందరినీ కొంచెం తరలిస్తా అని చెప్తుండు. మొత్తం మందిని కూడా తీసుకుపోయి అక్కడ ఫ్యూచర్ సిటీ తరలిసి అక్కడ ఒక కొత్త సినిమా ఉంచిండు, హాలీవుడ్ని తీసుకొస్తా అని చెప్పిండు. ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్తున్నాను, నేను నిన్న కార్మికులు మొత్తానికి లేకపోవడం కారణము మీ ప్రభుత్వమే. భయంతో ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఖాళీ చేసిపోయారు సినిమా రంగం. నువ్వు హాలీవుడ్ తీసుకొస్తావు, అసలు ఇక్కడున్న కార్మికులు ఇక్కడ సినీ రంగాన్ని కాపాడు, ఇక్కడ నుంచే పారిపోయారు లేరు. నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో మేము చూస్తే మాత్రం ఎవరు కూడా ఇక్కడ భయంతో ఉపాధి లేక పారిపోయారు, వలస వెళ్ళిపోయారు. ఒక దిక్కు వలసలు ఆపే ప్రభుత్వం చేత కాదు, కానీ
హాలీవుడ్ తీసుకొస్తా అని చెప్పి ఒక కొత్త మల్టీ కలర్ సినిమా గురించి నేను అందరి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మకం లేకనే మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ ఇస్తున్నాం. ఇమ్మీడియట్గా ఇక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి సెంట్రల్ అబ్జర్వర్ను వేయమని చెప్పేసి, దాంతోపాటు సెంట్రల్ ఫోర్స్ను మాకు ఇవ్వమని చెప్పేసి, ఎన్నికలు శాంతియుతవర్ణంగా చట్ట ప్రకారంగా జరగాలి, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగద్దని ఆలోచిస్తే ఈరోజు ఇమ్మీడియట్గా మాకు సెంట్రల్ అబ్జర్వర్ వేయండి, సెంట్రల్ ఫోర్స్ని వేయండి, తద్వారా శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు అవకాశం కల్పించమని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వ పెద్దలను మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్యం బీజేపీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. మీరు డిమాండ్ చేయండి, ఎందుకు చేస్తారు? మీ ఇద్దరం కొల్లుడై ఉన్నారా? సెంట్రల్ అబ్జర్వేషన్ కూడా మీరు డిమాండ్ చేయమని చెప్తున్నాం. మేము ఈరోజు సినీ కార్మికులకు అందరూ ఇప్పుడు కొత్తగా ప్రేమ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ప్రేమ ఉడకవచ్చింది. గత 2 సంవత్సరాల నుంచి ఎంత హ్యూమిలేట్ చేసిన వాళ్ళు, ఎంత ఇబ్బంది చేసిండ్రు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో భద్రతగా ఉన్న సినీ రంగాన్ని మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఈరోజు మొదటి నుంచి కూడా భయభ్రాంతులకు గురి చేసిండు. కేసులు పెట్టడం, లోపల నూకుడుదామనుడు, ఇల్లు కూలగొట్టుడు, వాళ్ళకు ఇక్కడ ఉన్న సినీ రంగాన్ని మొత్తంగా ఉపాధి లేక పారిపోవడము. ఈ రకంగా ఉన్న వ్యవస్థలో మీరు సినీ కార్మికులకు ఓటు అడిగే హక్కు లేదు. అందుకే నిన్న ఆ సభ అట్టర్ ఫ్లాప్ కారకపోయింది. ఉన్నవాళ్ళు కూడా మొత్తం పారిపోయారు. ఉన్నవాళ్ళు కూడా భయంగా వచ్చిండ్రు. ఎవరు ఒక భక్తితో రావడం జరిగలేదు. ఇది మాకు నిన్న కూడా పొద్దున్న సాయంత్రం జరిగిందంటే వాళ్ళే చెప్తున్నారు, సార్ మేము షూటింగ్ ఒక అరగంట స్టార్ట్ అయ్యే లోపల మా పుట్టగొట్టే పరిస్థితిలో పోతున్నాం మేము భయంగా. కానీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోర్రి, దైవ సమానంగా చెప్పి ప్రమాణం చేసి ఒక్క ఓటు కూడా సినీ రంగం చెప్పింది, ఒక్క ఓటు కూడా కాంగ్రెస్కి వెయ్యము, మేము బీఆర్ఎస్ పార్టీకి వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మీరు ఏదైతే ఆశ పెట్టుకున్నారో అన్ని కూడా డెఫినెట్గా బీఆర్ఎస్కి ఇస్తారు. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ కూడా మీ అందరికీ బీఆర్ఎస్ కేసు ఇచ్చిన ఈ హామీలన్నీ కూడా వట్టియే బూటం మాటలని చెప్పి ఏదైతే 6 గ్యారెంటీలు మోసం చేసినారో రేవంత్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా మీ అందరి కూడా బూటపు హామీలే అని చెప్పేసి ఎవరు నమ్మొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వారు అట్లనే సెంట్రల్ కమిటీ రావాలని చెప్పేసి మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం.